అన్ని ఫ్యాక్షన్ సినిమాలు కలిపి చూస్తే ఎలా ఉంటుందో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అంతకంటే రసవత్తరంగా మారింది. ఇరు వర్గాలకి సవాల్గా మారిన పులివెందుల ఫైల్స్ లో హీరో అయ్యేదెవరు? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సార్వత్రిక ఎన్నికల కన్నా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ నెగ్గి తమ ఆధిపత్యానికి పునాదులు వేసుకోవాలని అధికార టీడీపీ తహతహలాడుతుంటే కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. పోటాపోటీగా నామినేషన్లు పడ్డంతో ఎత్తుకు పై ఎత్తులు జంపింగులు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగులో చంద్రబాబు పర్యటన సందర్భంగా పులివెందుల వైసీపీ నేత పుష్పనాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత రోజే ఎంపీపీ విశ్వనాథరెడ్డి కూడా సైకిల్ ఎక్కేశారు. మరికొంతమంది వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారని బహిరంగంగానే ప్రకటించారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుంటామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 3 గంటల్లోపు పార్టీల తరపున అభ్యర్థులు బీఫారాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. 5వ తేదీనే ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. 6వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు ఉంటే ఎన్నిక కోసం 15 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో వ్యూహాలపై ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి వైసీపీ కూటమి పార్టీలు. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే ఎన్నికలో టీడీపీకి ఓటర్లు బుద్ధి చెప్తారంటోంది వైసీపీ. పులివెందులలో తమను గెలవడం అంత సులువైన పని కాదంటోంది. గెలుపు తమదే అనే ధీమాలో ఉంది అధికార కూటమి. మొత్తంగా టీడీపీ వైసీపీలకు డూ ఆర్ డై ఫైట్ గా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మారింది.